చీరకట్టులో ఉన్న గొప్పతనాన్ని హుందాగా చెప్పాల్సింది పోయి నోటి మందంతో నాటు భాషలో పెట్టేగిపోయి ఆ తరువాత నాలుగు ఖర్చుకుని సారీ చెప్పారు శివాజీ. కట్ చేస్తే మరోసారి అదే సారీ భాషను రకరకాల యాసలతో రిపీట్ చేసి వీర పర్ఫార్మెన్స్ ఇచ్చి అదరగొట్టేశారు. కానీ ఆయన ఒకటికి 100 సార్లు చెప్పినా ఆ సారీ సౌండ్ లో ఉండాల్సిన ప్యూరిటీ మిస్ అవుతోందా అనేది చాలా బాధపడ్డాను. నాకు తెలుసు బయటికి రాగానే గెస్ట్తో అన్న అబ్బాయి దొర్లేసాను అన్న. సో దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. ఆ 2 పదాలకి నా ఆడబిడ్డలకి. ఇంటెన్షన్ కరెక్టే, మధ్యలో దొర్లిన ఆ 2 టంగు స్లిప్పులే రాంగు అంటూనే టన్నుల కొద్దీ పశ్చాత్తాపం ఒలకబోశారు. కానీ ఆయన మేనరిజంలో మాత్రం ఇంచైనా మార్పు లేదు. తప్పు చేశానన్న ఫీలింగే కనపడ్డలేదని టాక్. పైగా కర్మ రిటర్న్స్ అని పంచ్ డైలాగ్ ఒకటి. ఎందుకు ఇలా జరిగింది అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో మాట్లాడినా ఎప్పుడు తప్పు మాట్లాడాను నేను. ఎందుకు ఇలా జరిగింది? నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేది లేదు. అది అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది, పెద్దగా ఏమీ లేదు, ఎందుకు గెలుపుకోవటం అన్నారు. కర్మ ఎలా కాలిందో తెలియదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నిజానికి శివాజీ క్షమాపణ పర్వం అర్ధరాత్రే ఆయన ఫ్యామిలీ నుంచే మొదలైందట. భార్యకు కొడుక్కు సారీ చెప్పిన తర్వాతే సొసైటీని క్షమాపణ అడిగారట. గుండెల్లో నేనెంత మదనపడ్డా మ్యాటర్ మాత్రం మరో రకంగా వెళ్ళింది. కనీసం మూవీ ఆర్టిస్టుల సంఘం తనకు ఫోన్ చేసి సంజాషి అయినా అడగలేదే అని తెగిడైపోయారు శివాజీ. ఎవరికాళ్ళు ఆవేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, CC to CP, CC to మహిళా కమిషను, CC to PM, CC to ఇంటర్నేషనల్ అఫైర్స్. నేను కరెక్టే అన్నా, కరెక్ట్ గానే ఉన్నా. గతంలో చాగంటి, గరికపాటి చెప్పిన ప్రవచనాలనే కదా నేను చెప్పా. అయినా నా భావజాలాన్ని ఎందుకు తప్పు పడతారు? ఇది శివాజీ గారి రివర్స్ లాజిక్. నాకు నిద్ర లేదు, పేర్లు కూడా గుర్తురాట్లా. స్త్రీల సమస్య మీద మాట్లాడటం మన రాహుల్ వైఫ్ చిన్మయి గారు ఆవిడకి వెళ్తా ఉన్నా, ఆవిడకి ట్యాగ్ చేస్తా ఉన్నారు. ఇక్కడి నుంచే మొత్తం ట్యాగ్ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాగ్ చేస్తా ఉన్నారు. లూలమాల్లో నిధి అగర్వాల్ ఇన్సిడెంట్ నన్ను కలిచివేసింది. ఆ బాధలోనే చీరకట్టు గురించి సభ్య సమాజానికి మెసేజ్ ఇవ్వబోయా అని కవరింగ్ ఇచ్చుకున్నా. అది అంతగా వర్కౌట్ అయినట్లేదు. లూలమాల్లో నిధి అగర్వాల్ తను పడ్డ వేదన, తన కారులోకి వచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్గా ఎలా ఫీల్ అయిందో అది నా మైండ్లోంచి పోలేదు. వారం రోజులు అవుతున్నా నా మైండ్లోంచి పోలా. సో పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి, సీనియారిటీని, తన పొలిటికల్ ఇన్నింగ్స్ ని గుర్తు చేసుకోవడానికే శివాజీ మళ్లీ ప్రెస్ ముందుకొచ్చినట్టు కనిపించింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సారీ మెసేజ్ లో కూడా దండోరా సినిమా ప్రస్తావన తీసుకొచ్చి తన ఇంటెన్షన్ ఏంటో చెప్పకనే చెప్పేశారు శివాజీ. సినిమాను ప్రమోట్ చేయడానికి, తనకున్న పాపులారిటీ పెంచుకోవడానికి శివాజీ వేసిన సర్కస్ ఫీటు బూమరాంగ్ అయిందా? మొత్తానికి ఆడవాళ్ల మీద గౌరవాలు గుర్తుకొచ్చి కాదు, ట్రోలర్ల టార్చర్ తట్టుకోలేకే సారీ చెప్పారు శివాజీ. కానీ ఆ సారీలో ప్యూరిటీ లేదని తేలిపోయిందా? హాఫ్ సారీగానే మిగిలిపోయిందా?